వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ గాయ్స్, అమావాస్య అయిపోయాక మా ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో చూసేద్దామా? చేయండి. దేవుడి పటాలను తీసి పక్కకు పెట్టుకొని సెల్ఫ్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ వేసుకోవాలి. న్యూస్ పేపర్ వేయకూడదు, కానీ తప్పనిసరిగా నేను ఇవాళ న్యూస్ పేపర్ వేశాను. మ్యాక్సిమం మేము రెడ్ క్లాత్ వేసుకుంటాం. తర్వాత పేపర్ మీద పసుపు కుంకాలతో ముగ్గు వేసుకొని సెల్ఫ్ని అలంకరించుకున్నాం. తర్వాత దేవుడి పటాలని తడిగుడ్డతో పొడిగుడ్డతో తుడిచేసుకొని గంధము కుంకుమలతో బొట్టు పెట్టుకొని అలంకరించుకున్నాం. మా ఇంట్లో మ్యాక్సిమం సమ్మక్క సారక్క తల్లికి నిండుగా బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటాం. ఎందుకంటే మేము ఎక్కువగా ఇష్టదైవంగా పూజించుకునేది సమ్మక్క సారక్క తల్లి. మీ ఇంట్లో ఎక్కువగా ఏ దేవుణ్ణి కొలుచుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత దేవుడి పటాలని పూజించుకున్నాక పక్కన పెట్టుకొని పూజ సామాగ్రిని నీట్గా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని పటాలని సెల్ఫ్లో రెడీగా పెట్టుకొని దీపారాజనకి రెడీ చేసేసుకున్నాం. ఇవాళ అనుకోకుండా పూజ అయింది కాబట్టి పూజకి పూలు లేవు, నైవేద్యం కూడా రెడీ చేయలేం. నైవేద్యం కింద చక్కెర పెట్టేసి దీపం పెట్టేసాం. నెక్స్ట్ టైం వీడియో పోస్ట్ చేసేటప్పుడు పూలు నైవేద్యం రెడీ చేసి వీడియో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.